ఓర్ని ఈడెవడో బొగ్గులు కూడా ఆన్లైన్ లో అమ్మేస్తున్నాడు, వాడెవడో కొబ్బరి చెప్పులు అమ్ముతున్నాడు. దీని అమ్మ జీవితం, నా దగ్గర ఇన్ని హైడ్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నా నేను ఎందుకు ఆన్లైన్ లో అమ్మలేకపోతున్నా అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసమే ఈ వీడియో. ముందుగా రీల్ అయితే సేవ్ చేసుకోండి, ఏదో ఒక రోజు మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి వెబ్సైట్లలో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మాత్రమే అమ్ముతారు అనుకుంటున్నారేమో. అలా ఏం లేదు, ప్రొడక్ట్ ఉన్న ఎవరైనా సరే ఈ వెబ్సైట్లలో అమ్ముకోవచ్చు. ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా చేయాల్సింది GST సర్టిఫికేట్ తీసుకోవడం. దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇండివిజువల్ GST అయితే 1000-2000 సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఈ కామర్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ రోజుల్లో పాన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? GST సర్టిఫికేట్, పాన్ కార్డ్ పెట్టి బ్యాంక్ లో ఒక కరెంట్ అకౌంట్ తీసుకోవాలి. అయితే మీరు ఎక్కువ మొత్తంలో కనుక బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదు, ఇండివిజువల్ గా సేల్ చేస్తాను అనుకుంటే రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. GST, పాన్ కార్డ్, కరెంట్ అకౌంట్ ఈ 3 తీసుకున్నాక మీరు ఏ వెబ్సైట్ లో అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ పోర్టల్ లో సెల్లర్ గా రిజిస్టర్ అయ్యి జస్ట్ ప్రొడక్ట్ లిస్టింగ్ చేస్తే చాలు.